గత క్లాస్లో మనము వర్బ్స్ గురించి, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ గురించి, తర్వాత ఏ సబ్జెక్ట్ పక్కన ఏ వర్బ్ను వాడాలి, అలానే ఏ హెల్పింగ్ వర్బ్ను వాడాలి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. అలానే ప్రజెంట్ వర్బ్స్ ఏమి, పాస్ట్ వర్బ్స్ ఏమి, ఫ్యూచర్ వర్బ్స్ ఏమి, పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఏమి, ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ ఏమి, ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ ఏమి అనేటువంటిది మనము నేర్చుకున్నాం. మరి ఈ క్లాస్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ ప్రధానంగా మనము ఎప్పుడు ఎలా ఉపయోగిస్తామో ఓసారి మనము చూద్దాం. ఇవి కన్నా తెలుసుకున్నట్లయితే మనకు 50% ఇంగ్లీషు మాట్లాడగలిగినట్లే. ఫర్ ఎగ్జాంపుల్ డూ అనేటువంటిది ఎప్పుడు వాడతామంటే మనము డైలీ యాక్టివిటీస్, వీటిని హ్యాబిచువల్ యాక్షన్స్ అని అంటాం. ఒక పని రోజు చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రోజు మనం బ్రష్ చేస్తాం, రోజు స్నానం చేస్తాం, రోజు స్కూల్కి వెళ్తాం, రోజు కాలేజీకి వెళ్తాం. ఇలా మనకు డైలీగా చేసేటువంటి యాక్టివిటీస్ గురించి చెప్పేటప్పుడు మనము డూను వాడతాము. డూ అంటే మనకు అర్థం ఏమంటే చేస్తాము, చేస్తారు, చేస్తాను. డస్ అంటే చేస్తాడు, చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజెంట్లో మనకు హీ, సీ, ఇట్ అయితే డస్ను ఉపయోగించాలి. లేదా మిగతా సబ్జెక్ట్స్కు అయితే అంటే ఐ, వి, యు, దే అయితే డూ అనేటువంటి ఈ హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. నెక్స్ట్ డిడ్ అంటే చేస్తాడు, చేస్తారు, చేసింది, చేశాడు. ఇంకా డిడ్ గురించి మనకు వరి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్స్ పక్కన మనం డిడ్ వాడతాం. షెల్ అంటే ఒక పని భవిష్యత్తులో చేస్తాము, చేస్తారు, చేస్తాను అన్నప్పుడు మనము షెల్ను ఉపయోగించాలి. విల్ కూడా భవిష్యత్తులో ఒక పని, భవిష్యత్తు అంటే తెలుసు కదా, టుమారో, నెక్స్ట్ డే, డే ఆఫ్టర్ టుమారో, ఇలా నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, ఇలా భవిష్యత్తులో ఒక పని జరుగుతుంది లేదా ఒక పని చేస్తాము అన్నప్పుడు ఈ షెల్లును కానీ విల్లును కానీ ఉపయోగిస్తాం. ఐ, విఎల్ పక్కన అయితే షెల్లును ఉపయోగించాలి, మిగతా సబ్జెక్ట్స్ పక్కన వచ్చేసి విల్లును ఉపయోగించాలి. నెక్స్ట్ కెన్ అంటే చేయగలను, చేయగలడు, చేయగలము. గలను, గలడు, గలము అని వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా ఏం ఉపయోగించాలి? కెన్ ఉపయోగం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, దే కెన్ స్పీక్ ఇంగ్లీష్, హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్, హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడగలడు. సీత కెన్ స్పీక్ ఇంగ్లీష్, సీత ఇంగ్లీష్ మాట్లాడగలడు. ఇలా గలను, గలడు, గలము అని వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కెన్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. మరి కెన్ అనేటువంటిది మనకు ఏం తెలియజేస్తుంది అంటే, ఈ కెన్ అనేటువంటిది మనకు ప్రెజెంట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. ఐ కెన్ రన్ 5 కిలోమీటర్స్ అంటే నేను 5 కిలోమీటర్స్ పరిగెత్తగలను. అంటే ప్రజెంట్ ఇప్పుడు నేను పరిగెత్తగలను, ఇప్పుడు పరిగెత్తే సామర్థ్యం నాలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కుడ్ అంటే ఇక్కడ చూడండి, కుడ్ అనేటువంటిది పాస్ట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. పాస్ట్ ఎబిలిటీ అంటే ఐ కుడ్ రన్ 5 కిలోమీటర్స్ వెన్ ఐ వాజ్ ఇన్ యంగ్, అంటే నేను యంగుగా ఉన్నప్పుడు 5 కిలోమీటర్స్ పరిగెత్తగలిగేవాడిని, ఇప్పుడు పరిగెత్తలేను అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ చెప్తున్నాడు అనమాట. ఐ కుడ్ రన్ 5 కిలోమీటర్స్ వెన్ ఐ వాజ్ ఇన్ యంగ్, అంటే నేను యంగ్గా ఉన్నప్పుడు 5 కిలోమీటర్స్ పరిగెత్తగలను అని చెప్తున్నాను అనమాట. అలా ఫాస్ట్ ఎబిలిటీని గురించి చెప్పేటప్పుడు మనము కుడ్డును వాడాలి. కుడ్ అంటే చేయగలిగాను, చేయగలిగాము అంటే ఒకప్పుడు చేయగలిగాము, ప్రస్తుతము చేయలేము అనే మీనింగ్ వస్తుంది అనమాట. మే అంటే చేయవచ్చు లేదా జరగవచ్చు. ఒక పని జరగవచ్చు
ఎక్కువ పాసిబిలిటీ ఉన్నప్పుడు మనము మేని ఉపయోగిస్తాము. అలానే ఇక్కడ ఈ మేని కానీ కెన్నను కానీ ఫుడ్ను కానీ రిక్వెస్ట్ ఏదైనా రిక్వెస్ట్ చేసుకో, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, అంటే నీ పెన్ను దయచేసి ఇస్తారా అన్నప్పుడు ఏం ఉపయోగిస్తున్నాం మనము? ఫుడ్ ఉపయోగిస్తాం. అలా రిక్వెస్ట్ గురించి అడిగేటప్పుడు లేదా పర్మిషన్ గురించి అడిగేటప్పుడు కూడా మనం వీటిని వాడుతూ ఉంటాము. తర్వాత మే చేయవచ్చు, మైట్ చేస్తే చేయవచ్చు, చాలా తక్కువ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. మై అంకుల్ మైట్ కమ్ అంటే మా అంకుల్ వస్తే రావచ్చు, చాలా దాదాపుగా రాకపోవచ్చు అనే మీనింగ్లో మైట్ని వాడతాము. షుడ్ అంటే తప్పకుండా చేయాలి, చేయాలి చేయాలి అని వస్తే అప్పుడు షుడ్ కానీ హ్యావ్ టు కానీ హ్యాజ్ టు కానీ మనం ఉపయోగిస్తాం. మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని, యూజ్డ్ టు ఒకప్పుడు చేసేటువంటి వాడిని. ఐ యూజ్ టు టేక్ కాఫీ, ఐ యూజ్ టు టేక్ కాఫీ అంటే నేను ఒకప్పుడు కాఫీ తాగేవాడిని, ప్రజెంట్ అయితే నేను తాగడము లేదు. ఐ యూజ్ టు గో టు టెంపుల్ ఎవ్రీడే, నేను ఒకప్పుడు రోజు టెంపుల్కి వెళ్ళేటువంటి వాడిని కానీ ఇప్పుడు వెళ్ళడము లేదు అనే సందర్భంలో ఈ వుడ్ను కానీ యూజ్డ్ను కానీ మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్ యామ్ ఈజ్ ఆర్. ఈ యామ్ ఈజ్ ఆర్ని రెండు రకాలుగా మనం ఉపయోగిస్తాము. ఒకటి స్థితిని తెలియజేయడానికి ఉపయోగిస్తాము, అలానే రెండవది ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి తెలపడానికి కూడా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్థితి చూద్దాం. ఐ ఆమ్ ఇన్ ముంబై, నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను అంటే అక్కడ ఇప్పుడు ఉన్నాను, ఉన్నది, ఉన్నాను అన్న సందర్భంలో కూడా మనము ఈ యామ్ ఈజ్ ఆర్లను ఉపయోగిస్తాం. ఐకి వచ్చేసి యామ్ ఉపయోగిస్తాం. ఈసీ ఇటుకు వచ్చినప్పుడు ఈజ్ ఉపయోగిస్తాం. వి యు దే వచ్చినప్పుడు ఆర్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ డాక్టర్, ఈజ్ టీచర్, ఈజ్ టీచర్, షీ ఈజ్ డాక్టర్, ఈజ్ ఏ పోలీస్ మ్యాన్. ఇలా మనము ఒక వ్యక్తుల యొక్క వృత్తిని కానీ లేదా ఈజ్ ఇన్ ముంబై అంటే ఇప్పుడు అతను ముంబైలో ఉన్నాడు, ఈ వాజ్ ఇన్ ముంబై అంటే అతడు గతంలో ముంబైలో ఉండేటువంటి వాడు. ఇలా ఈ యామ్ ఈజ్ ఆర్ని వాజ్ వర్లని మనము స్థితిని తెలియజేయడానికి, అలానే యామ్ ఈజ్ ఆర్లను వచ్చేసి ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి తెలపడానికి, వాజ్ వర్లను వచ్చేసి గత స్థితిని లేదా గతంలో జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి తెలపడానికి మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము అనే సందర్భంలో వాడతాం. ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ బంగ్లా, హీ హ్యాజ్ ఏ కార్, హీ హ్యాజ్ ఏ బంగ్లా, హీ హ్యాజ్ ఏ బైక్, హీ హ్యాజ్ ఏ బైక్. ఇలా కలిగి ఉన్నది అనేటువంటి సందర్భంలో మనము ఈ హ్యాజ్ని ఉపయోగిస్తాము. అలానే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కూడా ఈ హ్యాజ్లో ఉపయోగిస్తాము. హీ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, హీ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడాను, జస్ట్ నౌ అంటే ఇప్పుడే ఆడాను, ఆడి ఇంటికి వచ్చాను అన్నట్లు ఇక్కడ హ్యావ్ను ఉపయోగిస్తాం. హీ హ్యాజ్ ప్లేడ్ క్రికెట్, హీ హ్యాజ్ ప్లేడ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడింది అంటే ఇంతకు ముందే ఆమె క్రికెట్ ఆడింది అంటే ఇక్కడ అలా మనము కాలాన్ని గురించి చెప్పడానికి ఈ హ్యాజ్లో ఉపయోగిస్తాం. అలానే కలిగి ఉన్నది, కలిగి ఉన్నాడు అన్న సందర్భంలో కూడా హ్యాజ్ని ఉపయోగిస్తాం. షెల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో కలిగి ఉంటాము. ఐ షెల్ హ్యావ్ ఏ కార్ నెక్స్ట్ ఇయర్ అంటే మేము నెక్స్ట్ ఇయర్ కార్ని కలిగి ఉంటాము. విల్ హ్యావ్ ఏ బంగ్లా
నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కల్లా మేము ఒక బంగ్లాని కలిగి ఉంటాము. ఇలా హ్యావ్, షెల్ హ్యావ్, విల్ హ్యావ్ని భవిష్యత్తులో మనము కలిగి ఉంటాము, లేదా భవిష్యత్తులో ఒక పని చేస్తూ ఉంటాము అన్నప్పుడు ఈ షెల్ హ్యావ్, విల్ హ్యావ్ని ఉపయోగిస్తాం. హ్యావ్ టు చేయాలి, హ్యావ్ టు చేయాలి, హ్యాడ్ టు చేయాల్సి వచ్చింది. ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. హీ హ్యాజ్ టు ప్లే క్రికెట్, హీ హ్యాజ్ టు ప్లే క్రికెట్, ఆమె క్రికెట్ ఆడాలి. హీ హ్యాజ్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇలా చేయాలి, లీ అనే సౌండ్ వచ్చినప్పుడు మనము హ్యావ్ టు కానీ హ్యావ్ టు కానీ వాడుతూ ఉంటాము. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది, ఒక పని చేయాల్సి వచ్చింది అన్న సందర్భంలో మనము ఏమి ఉపయోగిస్తామంటే హ్యాడ్ టు వచ్చింది. ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ వస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మనకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు మనం హ్యాడ్ టును ఉపయోగించాలి. ఐ హ్యాడ్ టు అటెండ్ ద మ్యారేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్కి వెళ్ళడం మనకి ఇష్టం లేదు, కానీ మన దగ్గర బంధువులు, అప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు అంటే ఒకరి ఫోర్స్ వల్ల మనము పని చేయాల్సి వచ్చినప్పుడు మనము హ్యాడ్ టుని ఉపయోగిస్తాము. ఇక్కడ వుడ్ లేదా యూజ్ టు అంటే ఒకప్పుడు చేసేటువంటి పనుల గురించి తెలిపేటప్పుడు మనం యూజ్ టుని వాడతాము. ప్రస్తుతం ఆ పని జరుగుతూ ఉండదు. ఐ యూజ్ టు టేక్ కాఫీ, నేను ఒకప్పుడు కాఫీ తీసుకునేటువంటి వాడిని, కానీ ఇప్పుడు తీసుకోను అని. వుడ్ హ్యావ్ అంటే ఒక పని చేసి ఉండేవాడిని, అన్న సందర్భంలో వుడ్ హ్యావ్ అని వాడతాం. షెల్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది అన్న సందర్భంలో వాడతాము. వుడ్ హ్యావ్ చేయగలిగి ఉండేవాడిని. మే హ్యావ్ చేసి ఉండొచ్చు. మైట్ హ్యావ్ అన్నా కూడా చేసి ఉండొచ్చు అన్న సందర్భంలో మనము వీటిల్ని వాడతాం. కాబట్టి వీటిని బాగా మనము చదువుకొని వీటి యొక్క అర్థాన్ని, హ్యావ్ టు ఎప్పుడు వాడాలా, హ్యావ్ టు ఎప్పుడు వాడాలా, యూజ్ టు ఎప్పుడు వాడాలా, షెల్ ఎప్పుడు వాడాలా, విల్ ఎప్పుడు వాడాలా, షుడ్ ఎప్పుడు వాడాలా, మే ఎప్పుడు వాడాలా, మైట్ ఎప్పుడు వాడాలా, ఇవన్నీ ఇన్నింటి గురించి మనం బాగా తెలుసుకొని ఉండాలి.